రాష్ట్రంలోని క్రైస్తవులకు నిజమైన క్రిస్మస్ ఇప్పుడు వచ్చిందని రాష్ట్ర లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు వెల్లడించారు. మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సిమి క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఎస్సీ కార్పొరేషన్కు ₹1 ఇవ్వలేదని, ప్రస్తుత ప్రభుత్వంలో క్రైస్తవులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. యేసుక్రీస్తు మానవాళికి ఏమైతే చెప్పారో అవన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయని తెలిపారు. మాదిగలకు మొదటి నుండి అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ జరిగిందని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణను కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. వీటన్నిటినీ గమనించి తాను ఎంఆర్పీఎస్ ఉద్యమం నుండి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే మాదిగలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని పిల్లి మాణిక్యరావు స్పష్టం చేశారు. ఒక సిద్ధాంతపరంగా చేరాలని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మాకు మాలామాదిగల మధ్య విభేదాలు సృష్టించింది. మేము సంపాదించుకున్నటువంటి వర్గీకరణ కొట్టేసింది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే 2004 నవంబర్ 5వ తారీఖున వర్గీకరణ కొట్టేశాడు. 2004 నుంచి 2009 వరకు వర్గీకరణ లేదు. 2009 నుంచి 10లో ఆయన చచ్చిపోయాడు, అప్పుడు వర్గీకరణ లేదు. 10 నుంచి 14 వరకు కాంగ్రెస్ ఉంది, వర్గీకరణ లేదు. ఇది చాలదా నేను తెలుగుదేశంలోకి చేరటానికి? ఉద్యమాన్ని చీల్చడం కాదు, రాజకీయంగా అంతిమంగా రాజకీయ లక్ష్యమే ఏదైనా సాధిస్తుందని ఆలోచించి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరా. మళ్ళీ ఎట్లా? ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసేటప్పుడు నడి రోడ్డు మీద ఉండి 94లో ఎట్లయితే వీధి వీధి తిరిగి ఉద్యమాన్ని నిర్మించి 25 సంవత్సరాలు నా జీవితాన్ని కోల్పోయిన తర్వాత, ఏ తప్పు లేకుండా నడి రోడ్డు మీద నన్ను నిలబెట్టిన తర్వాత ఇతన్ని తిట్టడం కాదు, ఉద్యమాన్ని అవమానపరచడం కాదు, మళ్ళా నేను ఒక మార్గం ఎంచుకోవాలని చెప్పేసి రాజకీయ మార్గాన్ని ఎంచుకొని తెలుగుదేశం పార్టీలో మళ్ళా నేను 2017లో చేరి దాదాపు 6 సంవత్సరాలు కష్టపడితే నాకు స్పోక్స్ పర్సన్ పేరు ఇచ్చారు, అధికార ప్రతినిధి. ఆ పేరు మీద ఈ క్రిమినల్ వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు, రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ క్రిమినల్ వైసీపీ పార్టీ చేసినటువంటి రాజ్యాంగ వ్యతిరేక, నేను రాజకీయాలు మాట్లాడతలా, రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు అయితే నాకుంది. ఎందుకంటే ఈ దేశంలో ఏ దళితుడైనా ఈరోజు మంచి బట్టలు వేసుకొని మా చెల్లిలాగా చదువుకొని డాక్టర్లై ఇంజనీర్లై బ్రహ్మాండంగా సొసైటీలో తిరుగుతున్న ఈ మాదిగలందరికీ రాజ్యాంగం అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా తండ్రి కాబట్టి. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం జరిపే ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మన చుట్టూ తన రక్షణ వలయాన్ని ఫెన్సింగ్గా వేసి కాపాడుతున్నారని తెలిపారు. తన పవిత్రమైన రక్తంతో మానవాళి పాపాలను కడిగిన యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అన్నారు. స్వస్థత అనేది మొదటగా చర్చి నుండే వస్తుందని తెలిపారు. సమాజంలో ఎవరైతే పేదలు ఉన్నారో అలాంటి వారిని గుర్తించి వారికి క్రీస్తు ప్రేమను అందించాలని ఉండవల్లి శ్రీదేవి కోరారు. మనందరం ఇక్కడ చేరింది సెమీ క్రిస్మస్ వేడుకల కొరకు కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, అభిమానం, అనురాగం మీ అందరి మీద కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ జనవరిలో ఏ పండుగ వస్తుంది? సంక్రాంతి వస్తుంది. మార్చిలో ఏమొస్తుంది? ఉగాది వస్తుంది. మరి రంజాన్ వస్తుంది. చాలా పండుగలు వస్తాయి, అవునా? మన ఆంధ్రప్రదేశ్లో అంటే భారతదేశంలో లేని పండగ లేదు. కానీ ఏ జైనులైతే జైనుల పండగ, ముస్లిమ్స్ అయితే ముస్లిం పండగ, హిందువులైతే హిందువుల పండగ. కానీ ప్రపంచం మొత్తం జరిపే ఒకే ఒక పండుగ ఏది? క్రిస్మస్. అంటే క్రిస్మస్ అంటే ఇందాకే చెప్పారు, క్రైస్ట్ మాస్. అంటే మనందరం కూడా దేవుణ్ణి ఈరోజు ఆరాధించుకోవడానికి ఇక్కడ రావటం జరిగింది. కనుక ఈరోజు మీ అందరికి కూడా క్రిస్మస్ గురించి మీకు కొంచెం నేను కూడా చెప్తాను. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అసలు రక్షకుడు అంటే ఎవరు? రక్షకుడు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అలా రకరకాల భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అంటే భారతదేశ సరిహద్దుల నుంచి చైనా కానీ శ్రీలంక కానీ మన సరిహద్దులను కాపాడటానికి ఎవరుంటారు? సోల్జర్స్ ఉంటారు. వాళ్ళని ఏమంటారు? రక్షక భటులు అంటారు. అదే మాదిరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన చుట్టూ
తన రక్షక వలయాన్ని అంటే ఒక ఫెన్సింగ్ వేసి తన యొక్క పవిత్రమైన రక్తంతో మన యొక్క పాపాలని కడగటానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయనే నిజమైన రక్షకుడు. మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్ మాదిగ అధ్యక్షతన జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మూరి రవిచంద్ర, అగ్గయ్యరాజుతో పాటు పలువురు అధికారులు, మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు, మాదిగ సంక్షేమ పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. చాలామంది ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు వచ్చినారన్న, ఉద్యోగస్తులకు భరోసా లేకుండా పోయిందన్న. ఎవరు మనకి ఇబ్బంది వచ్చినా లేకపోతే ఇంకోటి సమస్య వచ్చినా కూడా ఆయా రాజకీయ నాయకులు మనం చేసే పరిస్థితి లేదన్నా. రాష్ట్ర స్థాయిలో మీరు క్రియాశీలకంగా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, అన్ని శాఖల్లో కూడా మీకు పట్టుంది. కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్లో పనిచేసే మన మాదిగ ఉద్యోగులు ప్రత్యేకంగా మీరు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని కూడా అన్నగా తెలియజేస్తూ 2024వ సంవత్సరము జనవరి మాసం నుండి ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాపాడినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా సజీవులంగా ఉన్నామంటే, సంతోషంగా ఉన్నామంటే నీ కృప, నీ ప్రేమే కదా తండ్రి. కొమ్ము సుజన్ మాదిరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడినటువంటి పెద్దలు పిల్లి మాణిక్యరావు గారికి ప్రార్థిస్తున్నాం, శ్రీదేవి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, గవర్నమెంట్ ఆఫీసర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆయా ప్రాంతాలకు వచ్చేటువంటి ఆయా ప్రభువ సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం, వేదిక మీద ఉన్నటువంటి దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిగించినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి కన్య మరియమ్మను గర్భమును జన్మించి పశువుల తొట్టిలో పరుండబెట్టి అయ్యా మీరు మా కొరకు చేసిన త్యాగము కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని అన్యోన్య సహాయము సహవాసము పొడుచున్న మనందరికీ ఎప్పుడును ఎల్లప్పుడూ ప్రభు